ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇవాళ చాలామంది ఉన్న డైలమా ఏంటంటేనండి, మ్యూచువల్ ఫండ్స్ మనం ఎలా తీసుకోవాలి, ఏ ఛానల్ ద్వారా తీసుకుంటే మనకి అధిక లాభాలు వస్తాయి, సక్సెస్ఫుల్గా అవుతాము అనేది చాలామంది కన్ఫ్యూజన్గా ఉందండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలామంది బయట ఆఫర్ చేస్తున్నారు. కొన్ని ఆన్లైన్ యాప్స్ కావచ్చు, అలాగే బ్యాంక్స్ కావచ్చు, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, అలాగే ఇండివిజువల్ అడ్వైజర్స్ కావచ్చు, ఇలా రకరకాల ఛానల్స్లో మనకైతే మ్యూచువల్ ఫండ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అయితే మీరు చూడండి, ఈ ఆన్లైన్ అనే ట్రెండ్ ఎప్పటి నుంచి వచ్చిందంటే మనకి కోవిడ్ తర్వాత 2021 నుంచి బాగా కూడా ఈ గ్రో యాప్స్ కానివ్వండి, జిరోదా కానివ్వండి, ఆప్స్టాక్స్ కానివ్వండి బాగా వచ్చాయి. సో 2006లో ఆ టైంలో మనకు అసలు ఆన్లైన్ అనే సిస్టమే లేదు, అంతా ఆఫ్లైన్లోనే ఉండేది. నేను ఎప్పుడైతే కెరియర్ మొదలుపెట్టానో ఈ ఇండస్ట్రీలో, అప్పట్లో ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఉండేవి. ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్స్ తీసుకునేవాళ్ళం. ప్రతి ఒక్క అప్లికేషన్కి చెక్ రాసుకునేవాళ్ళం. ఆ చెక్స్ని తీసుకెళ్ళి డిపాజిట్ చేసేవాళ్ళం. అలా డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక ఫోలియో నెంబర్ వచ్చి ఒక స్టేట్మెంట్ వచ్చేది. సో ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్లో మనకి చాలామంది ఏంటంటే ఆ రోజు సెక్షన్ 80C కింద కూడా మనకి వెసులుబాటు ఉండేది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో అప్పుడు చాలామంది కూడా మా దగ్గరకు వచ్చేవాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్ కోసం సెక్షన్ 80C కింద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి వాళ్ళకి కూడా మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగేది, ఒక ప్రూఫ్ కింద. అయితే చూడండి, మనకి చాలామంది గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత బెంగళూరు నుంచి కూడా చాలామంది ఎంప్లాయీస్ వచ్చేవాళ్ళు హైదరాబాద్కి, అలాగే ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు, అలాగే మనకి చెన్నై నుంచి కూడా హైదరాబాద్కి చాలామంది మూవ్ అవడం జరిగింది. మళ్ళీ హైదరాబాద్లో వాళ్ళు బెంగళూరు వెళ్ళేవాళ్ళు. ఈ ఐటీ ఎక్కడైతే మనకి బాగా గుర్గావ్ కానివ్వండి, మన పూణే కానివ్వండి, చెన్నై కానివ్వండి, బెంగళూరు, అలాగే హైదరాబాద్లో ఉన్నారో ఈ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి, కంపెనీ మారిపోతూ ఉండేవాళ్ళు. సో ఎప్పుడైతే మన దగ్గర హైదరాబాద్లో 2008, 2009 ఆ టైంలో మ్యూచువల్ ఫండ్స్ తీసుకునేవాళ్ళు. సో నా దగ్గర ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్ ఆఫ్లైన్లో ఒక అప్లికేషన్ ఇచ్చి, ఒక చెక్ ఇచ్చి, తద్వారా ఎస్ఐపి రూపంలో కావచ్చు, దాని ద్వారా ఏదైనా లంసమ్గా ఒక ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అంతా చేసేవాళ్ళం హైదరాబాద్లో. వాళ్ళ ఫోన్ నెంబర్, అకౌంట్ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళం. అయితే 3 years తర్వాత ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అనేది లాకింగ్ పీరియడ్తో ఉంటుంది. 3 ఏళ్ళు లాకింగ్ పీరియడ్, మనం చేయడానికి లేదు. మరి 2006లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు 2009లో ఆ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకున్నప్పుడు వాళ్ళేమో ఆ టైంకి వాళ్ళు హైదరాబాద్లో కాకుండా ఏదన్నా ప్లేస్మెంట్ మంచి ఆఫర్ వచ్చి అటు బెంగళూరుకో అటు చెన్నైకో వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోయినప్పుడు మరి మనం హైదరాబాద్లో ఉన్నాం, వాళ్ళేమో బెంగళూరులో ఉన్నారు, వాళ్ళకి మనం ఎలా సర్వీస్ ఇవ్వగలుగుతాం? అలాంటి టైంలోనే ఈ నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది వాళ్ళు స్టార్ట్ అయ్యారండి. వీళ్ళు ఏంటంటే మొత్తం అక్రాస్ ఇండియా కూడా వాళ్ళ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. దగ్గర 120 బ్రాంచెస్ 21 స్టేట్స్లో ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళతో మేము ఎంపాల్మెంట్ అయ్యేవాళ్ళం. సో దాని ద్వారా ఏమవుతుందంటే, నేను అడ్వైజర్గా ఒక హైదరాబాద్లో ఉండి అడ్వైజ్ చేసిన దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన స్టేట్మెంట్స్ కానివ్వండి, లేదా చేంజ్ ఆఫ్ నామినీ కానివ్వండి, ఏదైనా చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి, ఏదైనా వచ్చినా కూడా నేను ఫోన్ చేసి చెప్తే, పలానా బెంగళూరులో మాకు జయనగర్లో బ్రాంచ్ ఉందండి, మీరు జయనగర్ వెళ్ళండి, దగ్గరలో ఎంజీ రోడ్లో ఉంటే కనుక ఎంజీ రోడ్లో వెళ్ళండి, సో నా పేరు చెప్పి మీరు అక్కడ సర్వీస్ తీసుకోమని చెప్పేవాడిని. సో అట్లాగే నాకు చాలామంది ఇన్వెస్టర్స్ హైదరాబాద్లో మన దగ్గర అడ్వైస్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ సర్వీస్ నేను వైజాగ్లో ఇచ్చేవాడిని, అలాగే మనకి చెన్నైలో ఇచ్చేవాడిని, పూణే. సో అట్లా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా 121 బ్రాంచెస్ ఉన్నాయి. సో మనం కనుక ఇక్కడ అడ్వైస్ మాత్రం మనం చేసి సర్వీస్ రాబోయే రోజుల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఫిజికల్గా బ్రాంచ్కి వెళ్ళి కూడా వాళ్ళు స్టేట్మెంట్ కలెక్ట్ చేసుకోవడం కానివ్వండి, చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి, నామినేషన్ కానీ చేస్తారు. సో ఇప్పుడు చూడండి, చాలామంది తెలియని విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో చాలా డిఫికల్టీస్ వస్తుంటాయి కొన్నిసార్లు. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక మొబైల్ కొన్నాం, ఒక ఐఫోన్ కొన్నాం, లేదా ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్ కొన్నాం. సో మీరు ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్ కొన్న తర్వాత ఏదైనా ఇష్యూ వస్తే దానికి సంబంధించిన ఒక ఏజెన్సీ ఉంటుంది, రిపేర్ ఏజెన్సీ ఉంటుంది. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు రిపేర్ చేసి పెడతారు. కానీ కొన్న 1000 మందిలో అందరూ వెళ్తారా ఏజెన్సీకి ఆ రిపేర్ చేయించుకోవడానికి అంటే వెళ్ళరు. అవుట్ ఆఫ్ 1000 ప్రాబ్లం వచ్చే కేవలం ఒక 5 ఫోన్లకి 6 ఫోన్లకి ఉంటుంది. సో 6 ఫోన్లకి మాత్రం సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, సర్వీస్ సెంటర్కి వెళ్తారు. మీరు కనుక ఎప్పుడైనా మీ దగ్గరలో ఉన్న శాంసంగ్ సర్వీస్ సెంటర్కి కానివ్వండి, అప్పో సర్వీస్ సెంటర్కి కానివ్వండి, లేదా ఐఫోన్ సర్వీస్ సెంటర్కి కానీ వెళ్ళండి, దగ్గర పెద్ద క్యూ అయితే ఉంటుంది. 21 మీ నెంబర్ ఇస్తారు. మీరు 9 o'clock వెళ్ళారంటే సార్ మీకు టోకెన్ ఇస్తారు, మీరు 21 నెంబర్ అండి, మీరు వెయిట్ చేయండి అంటారు. సో అక్కడ చాలామంది వెయిట్ చేస్తారు. అంటే మీలాగా తెలియక కొంచెం మొబైల్స్లో ఎలా ఉంటుందంటే, మొబైల్లో కానివ్వండి, దీంట్లో సరే మనం కొన్న తర్వాత ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి 1000 మందిలో ఒక 5గురికి అయితే ఫోన్లో ఇష్యూ వస్తుంది, వాళ్ళు సర్వీస్ సెంటర్కి వెళ్తారు. మీరు కూడా నాకు తెలిసి ఈ టైంకి ఎక్స్పీరియన్స్ కూడా అయి ఉంటారు కొంతమంది. సో ఇందులో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా సర్వీస్ ఇష్యూస్ వస్తుంటాయి. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం,
అది 5 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అలా 5 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు మీరు అమ్మినప్పుడు మొత్తం మీకు 4 lakhs క్రియేట్ అవుతుంది. అంటే మనం పెట్టిన 5 funds ఉంటాయి కదండి, లైక్ మోతిలాల్ ఒస్వాల్ కావచ్చు, లేకపోతే మీకు మనకి నిప్పాన్ ఇండియా కావచ్చు, SBI కావచ్చు, ఇట్లా 5 fundsలో ఒక ఫండ్ ఇరుక్కుపోతుంది, అమౌంట్ రాదు. దానికి మళ్ళీ మాకు ఏదైనా సంప్రదిస్తే అట్లాంటి ఇష్యూస్ చాలా కొంతమందికే వస్తాయి. 100 మందిలో 5గురికే వస్తాయి. రేపొద్దున 5గురిలో మనం ఉండడం గ్యారంటీ లేదు. సో అందుకే ఇట్లాంటివి ఏంటంటే కూడా మనం చాలామంది మ్యూచువల్ ఫండ్స్ రిడమ్షన్ చేస్తారు. రిడమ్షన్ చేసిన వెంటనే అమౌంట్ అయితే బ్యాంక్కి రాదు, అది ఎక్కడో ఇరుక్కుంటుంది. చూడండి, మనకి ఈవెన్ క్రెడిట్ కార్డ్ బిల్స్ కూడా, మనం క్రెడిట్ కార్డ్ బిల్ కడతాం అనుకోండి, బిల్ కడతాం కానీ పేమెంట్ జరగదు, అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ మీరు కట్టలేదు అంటారు. సో కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి. దానికి రిఫరెన్స్ నెంబర్ ఇవ్వాలి, అది ఉండాలి, కాల్ సెంటర్ కాల్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఈ గ్రో యాప్స్ కానివ్వండి, జిరోదా కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా యాప్స్ అంటే కాల్ సెంటర్ బేస్డ్ ఉంటాయి. మీకు ఇప్పటిదాకా వాటి వల్ల ఇష్యూస్ రాలేదు కాబట్టి మీకు తెలియట్లేదు దాని పెయిన్ ఏంటి అని. ఒకవేళ మీకు కనుక ఏదైనా ఇష్యూ వచ్చింది, మీరు కనుక 1000 మందిలో 5గురిలో మీరు కనుక ఉండి ఉంటే కనుక చాలామంది ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు అమ్ముతారు, అమ్మినా అమౌంట్ రాదు, పర్చేస్ చేస్తారు అయినా అలాట్ కావు. సో ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ అనేవి గణనీయంగా వస్తాయి. అందరికీ వస్తాయి అంటే కాదండి, ప్రతి 1000 మందిలో 5గురు వస్తాయి. సో రేపొద్దున భవిష్యత్తులో 5గురిలో మనం ఉంటే కనుక మనం చేసే పని ఏంటి? సో మనం కాల్ సెంటర్లో మనం కాల్ చేసి డైల్ 1, డైల్ 2, డైల్ 3 కొట్టుకుంటూ పోవాలా, లేకపోతే ఒక అడ్వైజర్ని సంప్రదించి ఎవరికైతే నేషనల్ వైడ్ డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ ఉందో అట్లాంటి అడ్వైజర్ ద్వారా మీరు వెళ్తే మీరు ఏ ఊళ్ళో ఉన్నా కూడా మీకు అందుబాటులో ఉన్న సిటీలో మన సర్వీస్ దొరుకుతుంది. కాబట్టి అట్లాంటి మీకు వెళ్తే కనుక ఫ్యూచర్లో కనుక మీకు ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినా, నార్మలీ చేంజ్ చేసుకోవాలన్నా, ఇప్పుడు చూడండి లైఫ్ ఈజ్ అన్సర్టెన్ అంటారు. సో మన అన్సర్టెన్ లైఫ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మన పేరు మీద ఒక 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. రేపు మనకన్నా ఏమన్నా అయితే మన నామినీ కూడా ఆ అమౌంట్ సంబంధించిన బ్రాంచ్కి వెళ్ళి ఆ హెల్ప్ తీసుకునే అవకాశం వాళ్ళ వెసులుబాటు వాళ్ళు కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కీడెంచి మీరించమంటారు. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు పోస్ట్ ఎక్స్పెన్సెస్ ఖర్చు మనకి సర్వీస్ కూడా చూసుకోవాలి. అంటే ఒకవేళ మనకైతే ఏమీ కాలేదు, మన డబ్బులు మనం తీసుకున్నాం, మనకేమైనా అయింది, మన నామినీ ఆ డబ్బులు ఎలా తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, చాలామందికి మొబైల్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆ మొబైల్ యాప్ పాస్వర్డ్ కూడా మనం చాలామందికి స్పౌస్ చెప్పరు, సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. ఈమెయిల్ ఐడి కన్సల్ట్ చేస్తారు, ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మన స్పౌస్కి తెలియదు. సో అన్ని సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. సో ఇట్లా సీక్రెసీ మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు చాలామందికి. సో కాబట్టి ఒక అడ్వైజర్ ద్వారా వెళ్తే కనుక, సో నా ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా బలానా అడ్వైజర్ ఉన్నాడు, నాకు ఏమన్నా అయితే ఈ అడ్వైజర్ని సంప్రదించండి అని చెప్పి చాలామంది కూడా వాళ్ళ ఫైల్స్లో మీద మా పేరు పెడతారు. సో ఎందుకు అంటే రేపు పొద్దున ఏదైనా అన్ఫార్చునేట్ థింగ్ జరిగినా కూడా సంబంధిత ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా వాళ్ళ నామినీకి వెళ్ళాలి అని చెప్పి. ఇప్పుడు చూడండి, మనం అడ్వైజర్కి ఏమన్నా అయితే అందుకని ఈ నేషనల్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది. ఈ నేషనల్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక్కళ్ళుగా ఉండరండి, వేలలో ఒక ఛానల్ పార్ట్నర్స్ ఉంటారు. ఒక పార్ట్నర్కి ఏమన్నా డిసీజ్ వచ్చినా కూడా నెక్స్ట్ వేరే పార్ట్నర్ దాన్ని మీరు హ్యాండిల్ చేస్తారు. కాబట్టి మీకు అక్కడ ద్వారా సర్వీస్ అయితే ప్రాపర్గా జరుగుతుంది. సో ఇట్లాంటి ఆన్లైన్ బేసిస్ మీద నమ్మకం పెట్టుకోకుండా ఇట్లాంటి ఎవరైతే అడ్వైజర్స్ ద్వారా మీరు కనుక వెళ్తే కనుక మీకు మంచి సర్వీస్ వస్తుంది. అలాగే మంచి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఒకటి చెప్తాను, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎంటర్ అవుతున్నప్పుడు కంపల్సరీగా అప్ టు 50 lakhs వచ్చేంత వరకు మీ వెల్త్ మీకు ఒక అడ్వైజర్ అయితే కంపల్సరీగా ఉండాలండి. ఎలాగంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లడు ఉన్నాడు అనుకోండి, ఒక 4 years ఓల్డ్ బాబు ఉన్నాడు. ఆ 4 years బాబు ఓల్డ్కి ఉన్న బాబుకి మీరు ఏంటంటే సైకిల్ కొనిపెడతారంటే 3 చక్రాలు ఉన్న సైకిల్ కొనిపెడతారు. ఎందుకు? అతనికి బ్యాలెన్స్ చేయడం రాదు కాబట్టి 3 చక్రాల సైకిల్ కొనిపెడతాం. ఎప్పుడైతే ఆ బాబు మెల్లగా పెద్దగా అయ్యి ఒక 7 years వచ్చిన సరక 2 చక్రాల సైకిల్ కొంటాం. ఆ 2 చక్రాల సైకిల్ కొన్నా కూడా బ్యాక్ సైకిల్కి మళ్ళీ 2 సపోర్ట్గా పెడతాం. ఎందుకంటే పడిపోకుండా ఉండగలగాలి. సో ఎప్పుడైతే 9 ఏళ్ళు దాటాయో అప్పుడు బ్యాక్ సపోర్ట్ తీసేస్తాం. సో అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో మీకు 40 ఏళ్ళు ఉండొచ్చు, ఇవాళ 50 ఏళ్ళు ఉండొచ్చు, 60 ఏళ్ళు ఉండొచ్చు. మీరు కానీ ఫస్ట్ టైం మ్యూచువల్ ఫండ్స్లో వస్తున్నారంటే మాత్రం కంపల్సరీ ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళండి. ఎప్పుడైతే మీ వెళ్తే ఒక 50 లక్షల దాకా అక్యుములేట్ అయింది, మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు ఆఫీస్లో, ఇప్పుడు 5,000 రూపీస్ ఎస్ఐపీ మొదలు పెట్టారు, 10,000 రూపీస్ ఎస్ఐపీ మొదలు పెట్టారు, మీ ఎస్ఐపీ గణనీయంగా పెరిగి కనీసంగా 50 లక్షలు కనుక వెల్త్ క్రియేట్ అయ్యేంత వరకు మాత్రం మీరు ఒక అడ్వైజర్ సపోర్ట్ తీసుకోండి. కావాలంటే తర్వాత మీరు డైరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.